ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీ గురించి, అలాగే 2025 జూన్ నెలలో తిరుమల దర్శనానికి సంబంధించిన 3 రకాలైన దర్శనం టికెట్లను ఈ రోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి తెలియజేస్తాను కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 20వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,872 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,523 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,71,00,000 రూపాయలు. ఈరోజు కూడా తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనం అనేది 4 గంటల్లో పూర్తయిపోతుంది. రోజులాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోంది. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం అయితే 1 గంటలోపే పూర్తయిపోతుంది. మొత్తం మీద ఈరోజు కూడా గత కొద్ది రోజులలాగే ఈరోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శనానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 జూన్ నెలకు సంబంధించిన జ్యేష్ఠాభిషేకం దర్శనం టికెట్లను మార్చి 21వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. 2025 జూన్ 9, 10, 11 ఈ 3 రోజుల పాటు తిరుమల ఆలయంలోని ఉత్సవమూర్తులకు జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారండి. ఈ జ్యేష్ఠాభిషేకం సేవ చూడాలనుకునే భక్తులు ఈ జ్యేష్ఠాభిషేకం దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఆ తేదీలలో తిరుమల ఆలయంలో జ్యేష్ఠాభిషేకం చూసిన వెంటనే అక్కడి నుంచి మిమ్మల్ని స్వామివారి దర్శనానికి కూడా పంపిస్తారు. ఈ విధంగా ఈ జ్యేష్ఠాభిషేకం దర్శనం టికెట్లతో మీరు దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే 2025 జూన్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవల యొక్క దర్శనం టికెట్లను మార్చి 21వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకే ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం వీటన్నింటినీ కలిపి ఆర్జిత సేవా దర్శనం టికెట్లు అంటారు. ఈ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి టికెట్లను బుక్ చేసుకోగలరు. ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు తిరుమల ఆలయంలో మీరు బుక్ చేసుకున్న ఆ సేవలో కూర్చొని సేవ అంతా చూసిన తర్వాత అక్కడి నుంచి మిమ్మల్ని దర్శనానికి కూడా పంపించడం జరుగుతుంది. ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం అనేది 2 నుంచి 3 గంటల్లోపే పూర్తయిపోతుంది. అలాగే 2025 జూన్ నెలకి సంబంధించిన విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కూడా మార్చి 21వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటే ఇందాక చెప్పిన ఆర్జిత సేవలే అండి. కానీ విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు ముందుగా మీరు బుక్ చేసుకున్న సేవని ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రం ఇదే టికెట్తో మీరు తిరుమల వెళ్ళొచ్చు. అంటే విర్చువల్ సేవా టికెట్స్ బుకింగ్లో మీరు ఆన్లైన్లో సేవను చూడటానికి ఒక తేదీని, అలాగే దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని, ఈ విధంగా 2 తేదీలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్ల యొక్క ధర కూడా ఒకరికి 500 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ దర్శనం టికెట్లన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా వీటి గురించి ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను.
ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.